రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని విజయవాడ వేదికగా ఆందోళన బాట పట్టారు. సెటప్ బాక్సులు సక్రమంగా పనిచేయడం లేదని వాపోయారు. చంద్రబాబు మానస పుత్రిక అయిన ఏపీ ఫైబర్ను పూర్తి స్థాయిలో విస్తృతం చేయాలని కోరారు. రాయలసీమ ప్రాంతంలో సిగ్నల్స్ అసలు ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోని పక్షంలో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. 10 లక్షల ఫైబర్ కనెక్షన్లు 5 లక్షలకు పడిపోయాయని విచారణ వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లందరూ కూడా ఈ ధర్నా చౌక్ చేరుకుని విజయవాడలో మా యొక్క ఇబ్బందులను అలాగే గ్రౌండ్లో ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకురావాలనే ఏకైక సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించడానికి కార్యక్రమం తలపెట్టాం. గత కొన్ని రోజులుగా ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలో టెక్నికల్ సిబ్బంది మరియు ఇతరత్ర రంగాలు అంటే ఓసీసీ కానివ్వండి, నాక్ కానివ్వండి, డేటా సెంటర్లు కానివ్వండి, అన్నింటిలో కూడా నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది అలాగే ఆఫీస్లో కూడా అవైలబుల్ చేసే సిబ్బంది కంప్లైంట్లు కానీ కస్టమర్ కంప్లైంట్లు అన్నింటిని కూడా అడ్రస్ చేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేసే సిబ్బంది అందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్ మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ వెళ్ళిపోవడంతో వాడందరితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. లక్షలాది మంది ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులు ఆవేశాలు ఆక్రందనలు ఆపరేటర్లకు తగిలి ఆపరేటర్లని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. సామాన్య ప్రజానికానికి చాలా అత్యవసరమైన కనీస అవసరాల్లో ముఖ్యమైన ఇంటర్నెట్ వ్యవస్థని వాళ్ళకి అతి తక్కువ ధరకు అందించే వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్. మరి ఈ ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థని సామాన్య ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా ఇంత పకడ్బందీగా ఎంతో ముందు చూపుతో నాడు మన విజనరీ లెజెండ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం, స్థాపించడం, దీని అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీ దాకా తీసుకెళ్లడం ఇవన్నీ జరిగాయి. గత 5 సంవత్సరాల ఇప్పుడు 10 నెలల కాలంలో దీని మీద జరుగుతున్నటువంటి అనేక రకమైన ఎంక్వైరీల వల్ల కానివ్వండి, అధికారుల మార్పుల వల్ల కానివ్వండి, మంత్రిత్వ శాఖల మార్పుల వల్ల కానివ్వండి, ఒక సరైన జవాబుదారీతనం పూర్తి స్థాయిలో మాకు దొరకక నిత్యం గ్రౌండ్లో ఎదురవుతున్న సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకెళ్ళడానికి కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేబుల్ ఆపరేటర్లు, ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్. సో మేము దీని మీద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి ఆయన ఆధ్వర్యంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలని సంబంధిత ఉన్నత అధికారులతో దీనికి వెంటనే సిగ్నల్స్ అన్నీ కూడా పునరుద్ధరించేలాగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము. మానవహారం కింద ఏర్పడి ఇవాళ మేము మా యొక్క ఇబ్బందులని అన్నింటినీ కూడా ఈరోజు తెలియజేయాలని అనుకుంటున్నాం. సామాన్య మానవులకి లేకపోతే అండర్ బీపీఎల్లో ఉన్న ప్రజలకు కూడా అతి తక్కువ ధరల్లో ఇంటర్నెట్ ఇచ్చి వాళ్ళని దేశ డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉంచేలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రపథంలో నడిపించడానికి ఆస్కారం ఉన్న వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అతి త్వరలో దీన్ని సీఎం గారు రివ్యూ మీటింగ్ ఆయన ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. దీంట్లో ఏపీఎస్ఎఫ్ఎల్లో ఆపరేటర్లను కూడా భాగస్వాములు చేసి గ్రౌండ్లో ఎదుర్కొంటున్న సాధక బాధకులను కూడా వారి వద్ద నుంచి ఇన్పుట్స్ తీసుకుని దీన్ని చక్కగా ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితిని చక్కబెట్టి సీఎం గారు దీన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ జై ఏపీ ఫైబర్ నెట్. నేను వచ్చేసి ఎఫ్ఓఎఫ్ జనరల్ సెక్రటరీ, ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు అందరూ కూడా ఈరోజు సోమవారం 28వ తేదీ ఏప్రిల్ ఈ విజయవాడ ధర్నా చౌక్లోకి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆపరేటర్లు, ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు ఇక్కడికి చేరడం జరిగింది. 2014 సంవత్సరం 15 సంవత్సరంలో మన స్టేట్ డివైడ్ అయినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇంటర్నెట్ వినియోగం ఎంత అవసరమో తెలుసుకొని మధ్యతరగతి పీపుల్కి ఏదైతే బీపీఎల్ కింద ఉంటారో బిలో ప్రావర్టీ కింద వీళ్ళందరికీ కూడా అతి చౌక ధరకే ట్రిపుల్ ప్లే సర్వీసు, ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంటు, కమ్యూనికేషన్, టెలిఫోన్ 3 కూడా ఒకే టేబుల్ పైకి తీసుకొని వచ్చి ప్రజలకు అందించే భాగంలో 235 రూపాయలకు అందిస్తూ ఉన్నారు. ఇది క్రమంగా 2018-2019 కాలంలో 10 లక్షలకు పైచిలకు ఈ కనెక్టివిటీ వేయడం జరిగింది. దాని తర్వాత దీనిపైన ప్రభుత్వాలు మారినివ్వండి, అధికారం మెల్లమెల్లగా టెక్నికల్ సపోర్టు చేయకపోవడం వల్ల ఇది దిగజారుతా ఇప్పుడు 5 లక్షల కిందకి వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఈ 10 నెలల కాలంలో కూడా ఇంకా దీనస్థితిలో చేరిపోయి దీనికి టెక్నికల్గా ఉండవలసిన ఓపీజీడబ్ల్యూ లైన్ అంటే మనకి విజయవాడ మొదలుకొని రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళాలంటే విజయవాడ నుంచి నేరుగా ఓపీజీడబ్ల్యూ ఉండేది కమ్యూనికేషన్కి. ఆ సర్వీస్ లేకపోవడం వల్ల ప్రతినిత్యం రాయలసీమ జిల్లాలో ఈ ఏపీ ఫైబర్ సేవలు మూగిపోతూ ఉన్నాయి. ఆ రాయలసీమ ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. దీనిని ప్రజలు ఆపరేటర్ మీద పెట్టే ఒత్తిడిని మేము మా దగ్గర కాదు, టెక్నికల్ సిబ్బంది లేరు అంటే మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి మీరే మాకు సమాధానం చెప్పాలి అన్నారు. సో ఈ విషయం పైన ఇవి కాక అనేక సమస్యలు ఉన్నాయి టెక్నికల్గా. ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రస్తుత గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా నిరసనని ఈ విజయవాడలో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర నుంచి వచ్చిన నలుమూల నుంచి వచ్చిన ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ల ద్వారా ఒక మానవహారం నిర్వహించి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి మా ప్రయత్నము. తక్షణమే ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని మిగతా వాళ్ళందరినీ టెక్నికల్గా అవగాహన ఉన్నటువంటి అధికారులను కానీ లేకపోతే సంబంధిత శాఖ మంత్రులను కానీ దీనిపైన కేబుల్ ఆపరేటర్స్ తోటి ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్స్ తోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి మాకుండే సమస్యలు ఏంటి వీటిని పరిష్కరించి ఏదైతే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్తో ఎంత అవసరం ఉందో తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తారని, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా చౌకైన ఇంటర్నెట్ అందించడానికి ఏకైక మార్గం ఉంది ఏపీ ఫైబర్ నెట్ ద్వారానే. ఈ సర్వీసుల్ని మెరుగైన సర్వీసుగా గత వైభవం తీసుకొస్తారని చెప్పని మన విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని తీసుకువెళ్ళడం కోసమే మా ఈ ప్రయత్నం. నా పేరు కొండపల్లి పరమేశ్వరరావు అండి, ఏలూరు రూరల్ ఏపీ ఫైబర్ ఆపరేటర్ని. ఈరోజు మాకు మొన్న ఒక 2 నెలల క్రితం లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా 59 రూపాయలు ఏదైతే బాక్స్కి 8 సంవత్సరాల నుంచి రెంటలు కడుతున్నామో ఆ రెంటలు తీసేస్తామని చెప్పారు. చాలా ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆపరేటర్లు అందరూ చాలా సంతోషించాం. కానీ ఆ 59 రూపాయల రెంట్లో జీవీ రెడ్డి గారు చైర్మన్గా రాజీనామా చేసిన తర్వాత అది అటకెక్కింది. ప్లస్ ఓసీసీ కాల్ సెంటర్లో ఫోన్ చేస్తే స్పందించే వాళ్ళు లేరు. ప్లస్ సర్వీస్ కూడా ఆగితే ఎప్పుడు వస్తాయి లేని పరిస్థితి. ఎందుకంటే స్టాఫ్ను మొత్తాన్ని ఒకేసారి తీసేయడం వల్ల కొత్తగా ఆ స్టాఫ్ని భర్తీ చేయలేకపోవడం వల్ల మొత్తం ఈ సర్వీసులన్నీ పరిస్థితి మా ఏపీఎస్ఎఫ్ఎల్ వేసిన ఆపరేటర్లు అందరూ దిక్కుచోదని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ 59 రూపాయలని మాకు తక్షణమే తీసేసి మొత్తం సర్వీస్ని రీఛార్జ్ చేస్తే బాక్స్ 2-3 రోజులు కూడా ఆన్ అవుతాయి లేదో చెప్పలేని పరిస్థితి. మాకు కస్టమర్ల దగ్గర నుంచి తిట్లు తింటున్నాము. దయచేసి ఈ బాధల నుంచి మమ్మల్ని తప్పించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుకుంటున్నాం. నా పేరు జగన్నాథరావు, ఏలూరు పెదవేగ మండలం కూచుంపూడి. మిత్రుడు చెప్పినట్టుగాను ఇవాళ మేము చేసిన వ్యాపారంలోనే తిరిగి ఆయన చెప్తున్నట్టుగానే 59 రూపాయలు రెంట్ తీయాలని, తర్వాత ఈ ఒక్కసారి మొత్తం సంస్థకు ఉన్న జనాన్ని తీయటం వల్ల రకరకాల ఇబ్బందులు వచ్చి కస్టమర్లతో పాటు మేము కూడా ఇబ్బంది పడుతున్నాం. కస్టమర్తో సమాధానం కస్టమర్లు కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ తక్కువ రూపాయితోటి అన్ని రకాల సేవలు అందించే ఏపీ ఫైబర్ని ఇలాగ నీరు గార్చడం మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాము. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఈ విషయమే స్పందించి మాకు న్యాయం చేయాలని, తిరిగి మళ్ళీ యథాప్రకారం అదిగా ఏపీ ఫైబర్ పూర్వవైపును తేవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ఉదయ్ కుమార్ అండి. మేము తిరుపతి జిల్లా నుంచి వచ్చాము. గత 5 సంవత్సరాలుగా ఏపీ ఫైబర్ నెట్లో పలు సమస్యలతో ఎదుర్కొంటున్నారు ఆపరేటర్లు. ఆ 5 సంవత్సరాలు పడ్డ బాధల్ని మళ్ళా పడకూడదు అనేదితో ఆపరేటర్లు అందరూ ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో మేము ఎంతో కృషి చేశాం సార్. మాకు దయ ఉంచి 59 రూపాయల రెంటలు, ఓపీజీడబ్ల్యూ కేబుల్ ద్వారా సిగ్నల్ ఇచ్చి సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేసి కొత్త బాక్సులు ఇస్తే మేము దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాం సార్. ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధం. మీరు ఒక్క స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్ ఏపీ ఫైబర్ నెట్ అనేది ఉంటుంది, నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను అని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము దీన్ని ఇంకా 3 నెలలు అయినా ఎన్ని కష్టాలు ఎక్కడికక్కడ ఆపరేటర్లు అందరూ సంఘటితమై దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా సిద్ధం సార్. మీరు మా న్యాయమైన కోరికలు 59 రూపాయల గత ప్రభుత్వం విధించిన 59 రూపాయల రెంటలు, ఎక్కడికక్కడ కేబుల్స్ అన్నీ ఇదైపోయినాయి సార్. కొత్త కేబుల్స్ ఇచ్చి సర్వీస్ సెంటర్లు ఇచ్చి కొత్త బాక్సులు ఇస్తే గత ఎండి గారు దినేష్ కుమార్ సార్ కోరుకున్నట్టు 50 లక్షలు కాదు సార్, ఇంకా పైన వేయడానికి మేము సిద్ధం సార్. మీరు మాకు మౌలిక వసతులు కల్పించండి సార్. టెక్నికల్ టీమ్స్, టెక్నికల్ సపోర్ట్స్ లేక చాలామంది అలాడుతున్నాం సార్. మాకు ఇది చేకూర్చాలని మేము నిర్ణయించుకుంటున్నాం సార్. జిల్లా నెల్లూరు జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చాము. 2017లో అత్యంత వైభవంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.
అందులో ప్రధానంగా నారా లోకేష్ బాబు గారు వ్యవహరించారు. అయితే అప్పటి నుంచి ఆపరేటర్లే ఒక ఉద్యమంలాగా ఈ ఏపీ ఫైబర్ని పైకి తీసుకెళ్ళాం. ఈరోజు 5 ఏళ్లలో చాలా కష్టాలు పడ్డారు, లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళ పిల్ల పాపలతో ఆపరేటర్లు ఈదిన పడున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీ మానస పుత్రికైన ఏపీ ఫైబర్ని మీరే కాపాడండి, ఆపరేటర్ల జీవితాలను కాపాడండి. ప్రజలు మేము అన్యోన్యంగా ఉంటాం. ఈ ఏపీ ఫైబర్ వల్ల ఎంతో మంచి పేరు ఉంది సార్ మీకు. మాకు ఏపీ ఫైబర్ని తీసుకొచ్చి మంచి ప్రసారాలు సరఫరా చేస్తే ఇంతకంటే మాకు మీరు చేసిన మేలున్నది సార్. సీఎం గారు నారా లోకేష్ బాబు గారు స్పందించండి, దయచేసి దండం పెట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎంపీ గారు స్పందించాలి కదా. నా పేరు చిరంజీవి అండి, నాయుడుపేట మాది. మాకు ఏపీ ఫైబర్ నెట్కి ఇప్పటి వరకు 2 ఎండీలు వచ్చారు. కానీ 2 ఎండీలు కూడా నోరు తెరిసి ఇది చేస్తాము ఇది చేయము అని మాట్లాడడం లేదు. ఆ విధంగా మాట్లాడకపోవడం వల్ల కూడా ఏదో చేయబోతున్నారు అనే ఒక ఆశతో ఇప్పటివరకు ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ ప్రతి నిత్యం నిరాశ ఎదురవుతుంది మాకు. 59 రూపాయలు రెంట్ అని అందరూ అరుస్తున్నారు. ఇది కొంచెం అర్థమయ్యే విధంగా అందరికీ చెప్పాలి. సెటప్ బాక్స్ కస్టమర్ చెడిపోయిన బాక్స్ని కస్టమర్ ఇవ్వడం లేదు మాకు. అతను ఇవ్వకపోవడం వల్ల రెంట్ మా దగ్గర కట్ చేస్తున్నారు. వాస్తవంగా ఆధార్ కార్డు లింక్తో ఉన్న అతను అకౌంట్లో నుంచి న్యాయంగా అతని అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయాలి. కానీ ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్ వ్యాలెట్లో నుంచి దోపిడీ చేస్తున్నారు. ఇది తప్పు అని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. తిరిగి బెదిరింపులు మొదలు పెడుతున్న ఆపరేటర్ మీద బెదిరింపులు చేస్తున్నారు. ఇది న్యాయమైన కోరిక ఇది. నమస్తే అండి, నా పేరు వరప్రసాద్. నేను ఒక ఏపీఎస్ఎఫ్ఎల్ ఆపరేటర్ని. మహానుభావుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు 2015లో ఈ యొక్క ఏపీ ఫైబర్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ప్రతి ఇంట్లోనూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుని ఏపీ ఫైబర్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ నెట్ అంటే ఎవరికీ తెలియదు. నెట్ అంటే ఎవరికీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లోనే విజనరీ విజనరీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఆయన ఈ యొక్క ఏపీ ఫైబర్ని తీసుకొచ్చారు. ఈ ఏపీ ఫైబర్ని ఆ రోజు ఆపరేటర్లను భాగస్వాములుగా చేసి ఆ భాగస్వామ్యంతో ఈ రోజు చాలా వరకు కూడా ఆపరేటర్లు నిలదొక్కగలిగారు. అయితే 2019 వరకు కూడా ఈ యొక్క ఏపీ ఫైబర్ కనెక్షన్లో అనూహ్యంగా 10 లక్షల కనెక్షన్స్ వరకు వేయటం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగాను. తర్వాత ఏమైందంటే 2019 నుంచి గవర్నమెంట్ మారిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏపీ ఫైబర్ని అణగదొక్కడం మూలంగా ఈ రోజుని దీని యొక్క కనెక్టివిటీ 4 లక్షల వరకు పడిపోవడం జరిగింది. పెరగాల్సింది పోయి పడిపోవడం జరిగింది. ఇవాళ ఆపరేటర్ ఈ రోజుకి కూడా ఈ విధంగా ఉన్నాడు అంటే ఇప్పుడు వేరే ప్రైవేట్ నెట్వర్క్లు ఉన్నాయి. ఆ ప్రైవేట్ నెట్వర్క్లు ఇదే ఏపీ ఫైబర్ నెట్ ఈ రోజు వరకు లేకపోతే ఆపరేటర్లు అనేవాడు ఈ రోజున ఉండకపోయాను. ప్రతి ఆపరేటర్ నెత్తి మీద కూడా ఎక్కి చిందులు వేసేవారనమాట ఈ ప్రైవేట్ నెట్ వాళ్ళు. అట్లాంటి విషయాల్లో మా ఆపరేటర్లందరినీ కూడా మహానుభావుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ని పెట్టడం మూలంగా మేము ఈ రోజున ఆపరేటర్లుగా ఇంకా ఇప్పటివరకు ఉన్నాము. కాబట్టి ఆ మహానుభావుడే ఇప్పుడు కలగజేసుకొని ఆయన మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ఈ వ్యవహారంలో కలగజేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఏపీఎస్ఎఫ్ఎల్ని చక్కదిద్ది మా ఆపరేటర్లందరినీ కాపాడమని మా ఆపరేటర్లందరి తరపున ఏపీ ఫైబర్ ఆపరేటర్ అందరి తరపున మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ విన్నవించుకుంటున్నాను. ప్రతినిత్య ఫైబర్ వైర్లు కట్ అవుతున్నాయి. ఏపీ ఫైబర్ లైన్లోకి వస్తే మేము కూడా బాగుపడుతున్నాం. ప్రైవేట్ నెట్వర్క్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది ప్రజలకి అతి తక్కువ రేట్లో ఈ నెట్ అందించడం జరుగుతుంది. ఏపీ ఫైబరు 350 రూపాయలు అంటే ప్రైవేట్ రావు, గవర్నమెంట్ ద్వారా సాధ్యమైంది. అది దీన్ని డెవలప్మెంట్ చేసి ఆపరేటర్లు ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వం వారిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఇది అతను స్థాపించాడు కాబట్టి, అతను మాస్పుత్రిక కాబట్టి అతను డెవలప్ చేసి కేబుల్ ఆపరేటర్ని ప్లస్ వినియోగదారుల్ని ఇద్దరిని ఆదుకుంటారని మేము సీఎం గారిని మనవి చేసుకుంటున్నాం. నా పేరు చిన్నప్ప. నేను కర్నూలు జిల్లా వర్కూరు గ్రామం, కోడుమూరు మండలము. నేను 2015లో ఏపీ కేబుల్ ఫైబర్ స్టార్ట్ అయింది. 2017లో నుంచి ఒక టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు సార్ బాక్స్ రెంటల్ 59 రూపాయలు ఉండేది కాదు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు 59 రూపాయలు రెంటల్ ఉండేది కాదు సార్. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో 59 రూపాయలు రెంటల్ గడిపినారు. దానివల్ల మాకు రెంటల్ ఫీజు కస్టమర్ ఊరికే ఇంట్లో ఖాళీ పెట్టుకున్నా కూడా 59 రూపాయలు కట్టాలంటే ఆ కేబుల్ ఆపరేటర్ కట్టలేరు సార్. 10 మందికి అయితే కడతారు, 100 మందికి 200 మందికి అంటే కట్టలేరు సార్. అందుకని దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్థాపించిన ఈ సంస్థను ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. ఆ 59 రూపాయలు రెంటల్ ఫీజు తీసేయాలి. తర్వాత బాక్స్ అప్పుడు స్టార్టింగ్లో కనెక్టెడ్ బాక్స్ కనెక్టెడ్ డేట్ నుంచి బిల్ వేసేవారు.
గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత బాక్స్ యాక్టివేషన్ డేట్ నుంచి బిల్ వేస్తున్నారు. బాక్స్ యాక్టివేషన్ డేట్ నుంచి బిల్ వేయడం వలన లక్షల్లో ఆపరేటర్కి బిల్లు పెరిగిపోయింది. లాస్ట్ పోయిన గవర్నమెంట్లో అంటే పెద్ద పెద్ద గోకులు తులసిరాజు అలాంటి అడ్వకేట్స్తో మాకు నోటీసులు పంపించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు. మేము ఎక్కడ నడుపుకోలేక మేము కొంతమంది ఆపరేటర్స్ మానుకున్నాము. నాకు కూడా సిగ్నల్ కట్ చేసినారు. నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా నాకు సిగ్నల్ ఆన్ చేయడంలే. ఏమంటే బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ అంటే కనెక్టెడ్ డేట్ నుంచి బిల్లు వేయకుండా యాక్టివేషన్ డేట్ నుంచి బిల్లు వేస్తే బిల్లులు పెరిగిపోతున్నాయి. తర్వాత 59 రూపాయలు బిల్లు పెట్టినారు. ఇన్ని రకాల ప్రాబ్లమ్ సార్. స్టార్టింగ్లో చంద్రబాబు గారు 150 రూపాయలకే కేబుల్ ఏపీ సంస్థను పెట్టినారు సార్. తర్వాత ఛానల్ తీసేసినారు. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత 350 రూపాయలు పెట్టినారు. 350 రూపాయలు పెడుతూ నెట్ స్పీడ్ తగ్గించేసినారు. ఛానల్స్ పీకేసినారు. అందువల్ల కస్టమర్స్ చాలామంది డిటిహెచ్లో గంపలకి వెళ్ళిపోయినారు సార్. చాలామంది గంపలకి వెళ్ళిపోయినారు. ఛానల్స్ తీసేసినారు. 350 రూపాయలు పెట్టినారు. ఆ విధంగా గంపలకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినప్పుడు కస్టమర్స్ రీఛార్జ్ చేసుకోవడంలే. ఆ రీఛార్జ్ మీరు ఆపరేటర్ మీరు కట్టాలంటారు. 59 రూపాయలు అంటే ఎంతమంది కడతాం సార్? 59 రూపాయలు కట్టలేక వాళ్ళు మాకు కనెక్టెడ్ డేట్ నుంచి యాక్టివేషన్ డేట్ నుంచి బిల్లు వేసి లక్షలు మాకు బ్యాలెన్స్ చూపించి మా యొక్క ఎల్ఎంఓలని బంద్ చేసినారు సార్. ఒకసారి ఒక 2 ఇయర్స్లో 10 లక్షల కనెక్షన్ పెంచిన టీడీపీ గవర్నమెంట్లో ఒకే 2 ఇయర్స్లో 10 లక్షల కనెక్టివిటీ చేస్తే వైసీపీ గవర్నమెంట్లో 5 ఇయర్స్కి 5 లక్షలు పడిపోయినాయి సార్. ఓన్లీ 5 lakhs మాత్రమే ఉన్నాయి. అంటే 2 లక్షల్లో 10 లక్షలు కనెక్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో 5 లక్షలు పడిపోయింది సార్. దీన్ని బట్టి మెయింటెనెన్స్ ఎలా ఉందో మీరే తెలుసుకోవాలి సార్. మేమంటే మాకు ఏ గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేదు సార్. మా జీవనాధారము మేము బతుకుతున్నాం. అప్పటి నుంచి ఈ సంస్థని కాపాడుకొని ఏదో జీవనం చేస్తున్నాం సార్. టీవీలు పెట్టుకొని ఇప్పుడు 2000 అంటే మామూలు డిష్ గంపల నుంచి 1996 నుంచి చేస్తున్నాం సార్. కాకపోతే ఇది సంస్థ నెట్ ఉంది, అన్ని రకాలుగా బాగుంటుంది, గవర్నమెంట్ సంస్థ అని మేము అందరం దీన్ని నమ్ముకొని ఉంటే మాకు ఇప్పుడు అసలు మమ్మల్ని సముద్రంలో వదిలేసినారు సార్. ఎక్కడ లేని పరిస్థితి. మాకు ఏ విధమైన గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు మాదిరి 2017 మాదిరి సిస్టము 59 రూపాయలు తీసేయాలి సార్. తర్వాత అమౌంట్ తగ్గించాలి, ఛానల్స్ పెంచాలి సార్. మేము దయచేసి చంద్రబాబు గారికి నమస్కరించి చెప్పేది ఏమంటే మాకు పూర్వం 2015లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ ఫైబర్ నెట్ సంస్థను మీరు తీసుకురావాలని మీకు పదే మీకు ప్రార్థిస్తున్నాం సార్. ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి. నా పేరు రామకృష్ణారెడ్డి అండి. సార్ గత 10 సంవత్సరాల క్రితమే ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ని తీసుకురావడం జరిగింది. తీసుకుని వచ్చి విజయనగర నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థని చాలా దూరదృష్టితో ఆలోచించి ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము అందరూ ఆశించి ఇందులో ఆపరేటర్లనే భాగస్వాముల కింద చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 5 సంవత్సరాలు బ్రహ్మాండంగానే ఎదరికే కొనసాగడం అనేది జరిగింది. అయితే తర్వాత ప్రభుత్వం కొంచెం ఈ విషయాల్లో వెనకబడడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ 10 లక్షల మంది కుటుంబాలని కూడా ఆదరిస్తారు, మళ్ళీ ఈ సంస్థని ఎదరికి తీసుకెళ్తారని చెప్పి అందరూ ఆపరేటర్స్ అందరూ టెక్నీషియన్స్ అందరూ కూడా ఆశించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మరీ నిర్వీర్యమయ్యి 9 మాసాల్లోనూ దీని మీద గురించి ఏ విధంగా పట్టించుకోకుండా ఉండడం వల్ల ఆపరేటర్లు అందరూ సఫర్ అవుతున్నారు. అదే రకంగా ప్రజలందరూ కూడా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అనేకమైన పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకుని ఆపరేటర్లు అందరూ కూడా ఏపీఎస్ఎఫ్ఎల్లో భాగస్వామ్యం అయ్యి పెట్టుబడులు పెట్టడం జరిగింది. అంచేత ఏంటంటే వీళ్ళందరూ కూడా మనోవేదనను గుర్తించి దయచేసి గవర్నమెంట్ కల్పించుకొని ఆపరేటర్లకు మంచి భరోసానిచ్చి కాపాడవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లు అయితే విజయవాడ వేదికగా ఆందోళన బాటపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కేబుల్ ఆపరేటర్లు తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో తాము పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయామని అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు స్పందించి తమ మానసపుత్రికగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాయలసీమ లాంటి ప్రాంతంలో అయితే సిగ్నల్స్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే సెట్టాప్ బాక్సుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ఏదైతే చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడినటువంటి ఫైబర్ నెట్ ఉందో దాన్ని ఆదుకోవాలని, దాన్ని మరింత విస్తృతపరచాలని, కేబుల్ కనెక్షన్లు కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేసే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.